నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు సమాజానికి హేతువుగా ఉండాలి, అంతేగాని వాళ్ళు ప్రవర్తించే తీరు అసహించుకునే విధంగా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ నాయకుల మాటలు చూస్తుంటే ఇవి తెలుగు రాష్ట్రాల వరకే అనుకున్నాం. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ నేత మాట్లాడిన మాటలు కొంత వివాదాన్ని రేకెత్తించాయి. అక్కడ అసలు ఎవరా కాంగ్రెస్ నేత, ఏం మాట్లాడాడు అనేది చాలా క్లియర్గా నేను చెప్తాను. ఎన్నికలకు ముందు ఆయా పార్టీలు గెలుపు గుర్రాలను ఎక్కడానికి ఖచ్చితంగా కూడా ప్రజలకు ఆశలు చూపిస్తూనే ఉంటాయి. ఈరోజు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే మెయిన్ కారణాలలో ఒకటి 6 ఫ్రీ పథకాలు. ఫ్రీ పీస్ అనేది ఈరోజు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన వాటిలో ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోయిద్ది అన్నట్టుగా ఈయన మాట్లాడిన మాటలు నిజంగా అసభ్యంగానే అనిపించాయి అంటూ కర్ణాటక బీజేపీ నేతలు దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రశ్నలకు సమాధానం చెప్తారా అంటే అది కర్ణాటకలో కాదు, ఎక్కడ కాదు, రాజకీయ నేతలకు అలవాట్లే ఉండవనుకోండి, అది వేరే విషయం. ఇక లోక్సభ ఎన్నికలకు ముందా లేకపోతే రాజకీయ లబ్ధి కోసమా ఇంకొకటా పక్కన పెట్టేస్తే దేశంలో ఉన్న గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి 100 రూపాయలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దీంతో అమ్మయ్య 100 రూపాయలనే తగ్గింది అని ఆనందంలో ఉన్నారు. దీని గురించి ఏదైతే 100 రూపాయలు తగ్గించింది అనే దానికి సంబంధించి ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్ నేత ఒక వ్యాఖ్య చేశాడు. ఏమని చేశాడు అనంటే, ఆయన్ని చూస్తే నా కాలుకేముందో దాన్ని తీసి కొట్టాలనుంది, కొట్టేవాడిని అని. కాలుకేముంటాయి, కొట్టేవాడిని. ఈయన గురించి, ఈయన మాట్లాడిన మాటల గురించి చదివిన తర్వాత మనం వీళ్ళని అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇది నేను బీజేపీకి మద్దతుగో లేకపోతే ఇంకొకరికి మద్దతుగో చేస్తున్నది కాదు. దేశంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలాంటి వాళ్లకు కొంత మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అది మన సంస్కృతి. ఒకవేళ ఎల్పిజి 100 రూపాయలు తగ్గించడం రాజకీయ లబ్ధి కోసమే అయితే అదే చెప్పాలి. రాజకీయ లబ్ధి కోసం 100 రూపాయలు తగ్గించిండ్రు, ముందే తగ్గించిండ్రా, తగ్గించలేదు కదా అని అది మాట్లాడే వ్యక్తి సంస్కారం. అంతేకాని ప్రధానమంత్రి లాంటి ఒక వ్యక్తిని నా కాలుకేముందో తీసి కొట్టేవాడిని అని మాట్లాడుతున్న ఈయన గురించి తెలుసుకున్న తర్వాత కర్ణాటకలో ఫ్రీ పీస్ గురించి మనం మాట్లాడదాం. ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్ నేత చేసిన అవమానకర వ్యాఖ్యపై ఆయన ఎదురుదాడికి దిగారు. ఎల్పిజి సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్టు చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీపై కర్ణాటక కాంగ్రెస్ నేత జిఎస్ మంజునాథ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింపుపై కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ప్రధాని మోదీపై మండిపడ్డారు. చిత్రదుర్గలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రధానిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారతను ఎగతాళి చేస్తున్నందుకు కాంగ్రెస్పై ప్రధాని మోడీ, బీజేపీ నిందలు వేసింది. కర్ణాటకలోని ఒక స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎల్పిజి సిలిండర్ ధరలను 100 తగ్గిస్తున్నట్లు ప్రకటించడంపై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు వివాదాన్ని రేకెత్తించారు. చిత్రదుర్గలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ జిల్లా స్థాయి నాయకుడు జిఎస్ మంజునాథ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ విభాగం ఆయన వ్యాఖ్యలు వీడియోను పోస్ట్ చేసింది. ఎన్నికలు వచ్చాయి, సిలిండర్ ధరలు 100 రూపాయలు తగ్గాయి. ఆయన చూస్తే నా కాలుకు ఏముందో తీసుకొట్టేవాడిని. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ దేశ పౌరుడిగా మాకు కావాలి, ఇది అడగడానికి మీరందరూ అడగాలి, మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ వినదు అని ఏదేదో మాట్లాడేసిండు ఆయన. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ 100 రూపాయలు తగ్గించినందుకు అక్కడున్న కాంగ్రెస్ నేత మంజునాథ్కి బాధేసి ఇది తప్పు, ఎన్నికలకు ముందు ఇలాంటివి చేసి ప్రలోభాలు పెట్టకూడదు, ఆయన కనుక కనిపిస్తే నా కాలుకున్న తీసి కొట్టేవాడిని అన్నాడు. మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ అని
అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే, సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే, ప్రియాంక గాంధీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ నేతలంతా చెప్పుకుంటూ వచ్చింది కదా. ఏం చేద్దాం? 100 రూపాయలు తగ్గించినందుకే నీ కాలుకున్న చొప్పు తీసి కొట్టేవాడిని అన్నావు కదా, 500కు చేసినందుకు మరి ఎట్లా కొడదాం? ఇది అక్కడ బీజేపీ వాళ్ళు ఈ వార్త చూస్తున్న 2 తెలుగు స్టేట్ బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట. మహిళా సాధికారత, మహిళలకు ఫ్రీ బస్, మహిళలకు 2500, మహిళలకు ఉచిత కరెంట్, ఇలా ఉచితం 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 అని చూయించుకుంటూ ఉచిత పథకాలతో ఎన్నికలకు ముందు వలవేసి అధికారంలోకి వచ్చినాక బెంగళూరులో కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. కరెంటు బిల్లుల విషయంలో మొత్తుకుంటారు. కర్ణాటకకు ఓటు ఎందుకు వేసినామని బాధపడే స్థితికి వచ్చినామంటారు. అసెంబ్లీలో గెలిచిన ఒక పార్టీ లోక్సభ ఎన్నికల సమయంకి ధైర్యంగా ఉండాల్సింది పోయి భయపడే స్థాయికి వచ్చిండ్రు. కారణం ఏంది అంటే మనం చేస్తే ఓకేనా, ఎదుటోళ్ళు చేస్తే అసలు పక్కన పెట్టండి, వయస్సుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా. మినిమం కామన్ సెన్స్ లేకుండా మాటలు అయితే మాట్లాడకూడదు కదా. ఇప్పుడు కింద కామెంట్లలో చాలా మంది వచ్చేస్తారు, ఇగో ఈమె బీజేపీ పెయిడ్ పార్టీ, ఈమెకు బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు, లేకపోతే ఈమె బీజేపీ కోసం పనిచేస్తున్నామే అని. కానీ నిజంగా ఈ మాట గనక నిజంగా ఆ వయసులో ఉన్న సోనియా గాంధీ గురించి మాట్లాడినా నేను మాట్లాడేదాన్ని. ఇప్పటికీ 10 సంవత్సరాలు తెలంగాణకు నష్టం చేసిన కేసీఆర్ని బోర్ల పక్కల వండబెట్టి శూరశూర చేస్తాన్న రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడినా నేను. ఎందుకు అనంటే, తప్పు చేస్తే ప్రశ్నించండి. ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు చూసి అభినందించేలాగా ఉండాలి. అంతేగాని వయసుకు రెస్పెక్ట్ లేకుండా ఈ మంజునాథ్ అనే వ్యక్తి కనీసం ప్రధానమంత్రి దగ్గరలోకైనా వెళ్ళగలుగుతాడా? అంటే మనకొక పదవో ఒకటి ఏదైనా ఉంటే అహంకారం అనేది నెత్తికెక్కేస్తుందా? మనం మనుషులు మన విలువల్ని మర్చిపోబెట్టిస్తుందా? నోటికి అదుపు లేకుండా మాట్లాడిచ్చేస్తుందా? ఇది మాట్లాడటం ద్వారా ఏ లబ్ధి పొందుతున్నారు? అరే మంజునాథ్ చూసినావా, ప్రధానిని చెప్పు తీసుకొని కొడతా అన్నాడు, అనగానే మంజునాథ్కి అందరు సప్పట్లు కొట్టే ఇంకొకళ్ళు ఇంకో మాట అనండి అనే సంస్కృతినా? మంజునాథ్ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు, రామ్లల్లా విగ్రహాన్ని ఇచ్చిన వాళ్ళకు ఫైన్ వేసిన రోజు, ఆంజనేయ స్వామి జెండాలు ఇంటి మీద పెట్టకూడదు అన్న రోజు, కర్ణాటకలో కరెంటు ఇష్యూస్ చెలరేగుతున్న రోజు, ఆటో డ్రైవర్లను బాధ పెడుతున్న రోజు, ఏ రోజైనా స్పందించినవా నాయన? ఈరోజు ఎల్పిజి సిలిండర్ల గురించి చెప్పు తీసే స్థాయికి ఎదిగిపోయిన నాయకుడు అయినవు. వరేవా డ్రగ్స్ విషయాలు, ఈ మంజునాథ్ అనే వ్యక్తి రామేశ్వరం కెఫేలో పాపం ఒక ఆవిడ కళ్ళు పోవడం, చాలామంది కాళ్ళు చేతులు విరగడం జరిగింది. స్పందించిండా? ఏం సార్, మీ సార్ ఏకంగా మీ సిద్ధరామయ్య గారు ఎన్ఐఏ రాకపోతే దాని గ్యాస్ సిలిండర్ పేలుడు అని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. ఏం చేద్దాం మరి? దేంతో నేను అనలేకపోతున్నా, ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తా కాబట్టి. అనుచిత వ్యాఖ్యలు, పదం నోరు జారడం చాలా తేలిక. చెంప మీద కొట్టిన దెబ్బైనా మానిపోద్దంట, కానీ మనసుకు తగిలిన ఒక మాట అనే గాయం ఉంటుంది చూడు, అది ఎప్పటికీ పోదట. రాజకీయ నాయకులకు అవన్నీ ఉంటాయి అక్క. గట్లుంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితారంటే గది కూడా ఆలోచించదగ్గ విషయమే. కానీ ఇలాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళ అండదండలు చూసుకొని రెచ్చిపోయేటోళ్ళను అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఈయనకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అనేది వెయిట్ చేయాలి. కాంగ్రెస్ ఇస్తుందా? ఇంకే పదవి ఇవ్వకుండా ఉంటే చాలు, వాళ్ళకి ప్రధాని తిట్టేటోళ్ళే కావాలి కదా అంటే నిజమే, అట్లే తయారైంది. మొత్తానికి ఏదేమైనా కానీ ఇప్పుడు మంజునాథ్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ బీజేపీ నేతలైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మంజునాథ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.